సో ముందుగా మీరు సిలబస్ అనేది క్లియర్ చెక్ చేసుకోవచ్చు. యూనిట్ 1 వచ్చేసి ఇంట్రడక్షన్ టు ఫిలాసఫీ, అలాగే యూనిట్ 2 వచ్చేసి ఇండియన్ ఎపిస్టమాలజీ, అలాగే యూనిట్ 3 వచ్చేసి మనకి మొరాలిటీ అండ్ ఎథిక్స్. ఇది మనకి సిలబస్ అనమాట. ఇదే సిలబస్ కాకుండా డిఫరెంట్ సిలబస్ ఉంటే ఈ వీడియోని అయితే మీరు స్కిప్ అయితే చేయొచ్చు అనమాట. సో మనకి యూనిట్ 1 వచ్చేసి ఇంట్రడక్షన్ టు ఫిలాసఫీలో ఓవరాల్గా మనకి 11 క్వశ్చన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ 11 క్వశ్చన్స్ కూడా మనకి ఇంపార్టెంటే. సో మీరు మెయిన్గా నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి ముందైతే ప్రిపేర్ అవ్వండి. ఫిలాసఫీ అండ్ వాట్ ఆర్ ఇట్స్ మెయిన్ ఏరియాస్ ఆఫ్ స్టడీ, అలాగే ఫోకస్ ఆఫ్ ఎథిక్స్ ఇన్ ఫిలాసఫికల్ స్టడీస్, అలాగే 5th క్వశ్చన్ వాట్ ఆర్ ద కీ ఫీచర్స్ ఆఫ్ ది ఇండియన్ ఫిలాసఫికల్ ట్రెడిషన్, అలాగే 7th క్వశ్చన్ వాట్ ఆర్ ద మెయిన్ ఫిలాసఫికల్ థీమ్స్ ఎక్స్ప్లోర్డ్ ఇన్ ది ఉపనిషత్స్, అలాగే 9th క్వశ్చన్ వాట్ ఆర్ ద ఆర్థోడాక్స్ సిస్టమ్స్ ఆఫ్ ఫిలాసఫీ ఇన్ ఇండియన్ ట్రెడిషన్, 10th క్వశ్చన్ వాట్ ఆర్ ద అన్ఆర్థోడాక్స్ సిస్టమ్స్ ఆఫ్ ఫిలాసఫీ ఇన్ ఇండియన్ ట్రెడిషన్. సో నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి ముందైతే ప్రిపేర్ అవ్వండి. 6 క్వశ్చన్స్, ఆ 6 క్వశ్చన్స్ తర్వాత రిమైనింగ్ 5 క్వశ్చన్స్ కూడా మీకు టైం ఉంటే ప్రిపేర్ అవ్వండి. సో చాలా ఈజీగా అయితే ఉంటుందన్నమాట ఈ సబ్జెక్ట్ అనేది మీకు, ఈ పేపర్ అనేది. సో క్వశ్చన్ పేపర్ కూడా మనకి ఈజీగా అయితే ఇస్తారు, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. సో ఈ క్వశ్చన్స్ అన్ని కూడా ఆన్సర్స్తో మన దగ్గర PDF అనేది అవైలబుల్గా ఉంది. ఓకేనా. సో మనకి యూనిట్ 1 నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారనమాట. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో మనకి మెటాఫిజిక్స్, ఎపిస్టమాలజీ, అలాగే ఇండియన్ ఫిలాసఫికల్ ట్రెడిషన్, దర్శనాస్, అలాగే అన్ఆర్థోడాక్స్ సిస్టమ్స్ ఆఫ్ ఫిలాసఫీ. యూనిట్ 1 నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 2 అయితే ఇస్తారనమాట. సో యూనిట్ 1 లో మనకి వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఆ క్వశ్చన్స్ కూడా ఆన్సర్స్ తో మన దగ్గర PDF అయితే ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్స్ తో మన దగ్గర PDF అనేది అవైలబుల్ గా ఉంది. ఆ PDF లో మీకు మోడల్ పేపర్స్ ఉంటాయి, ఫుల్ సిలబస్ ఉంటుంది, అలాగే ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్స్ అనేవి ఆ PDF లో అయితే నీట్ గా అయితే ఉంటుంది అనమాట. యూనిట్ వైజ్ గా కావాల్సిన వారు డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ID ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా కాంటాక్ట్ చేసి ఫుల్ PDF మెటీరియల్ అనేది ఈజీగా అయితే బై అయితే చేసుకోవచ్చు. లో కాస్ట్ లో అయితే మీకు సెండ్ అయితే చేస్తారనమాట. ఇది మనకి యూనిట్ 1. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 వచ్చేసి ఇండియన్ ఎపిస్టమాలజీ. ఇందులో మనకి వాట్ ఈస్ ఇండియన్ ఎపిస్టమాలజీ అండ్ వై ఈజ్ ఇట్ సిగ్నిఫికెంట్ ఇన్ ఇండియన్ ఫిలాసఫీ, అలాగే ప్రాణమాస్, ప్రత్యక్ష, పర్సెప్షన్, ఇన్ఫరెన్స్, అలాగే శబ్ద, అలాగే ప్రాణమాస్. సో ఇవి కూడా మనకి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో కన్ఫర్మ్ గా నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి ముందైతే ప్రిపేర్ అవ్వండి. అలాగే మేజర్ థియరీస్ ఆఫ్ ఎర్రర్ ఇన్ ఇండియన్ ఎపిస్టమాలజీ, అలాగే న్యాయ ఫిలాసఫీ, అప్రోచ్ ద కాన్సెప్ట్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ది సోర్సెస్. సో రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. న్యూ సిలబస్ కాబట్టి ఈ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉండవు మనకి, కాబట్టి 2023-24 బ్యాచ్ నుంచి సిలబస్ అనేది కొత్త కాబట్టి కన్ఫర్మ్ గా రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా స్టూడెంట్స్. సో యూనిట్ 2 నుంచి కూడా మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్ గా చూసుకోవచ్చు. సోర్సెస్ ఆఫ్ నాలెడ్జ్, అలాగే పర్సెప్షన్, ఇన్ఫరెన్స్, అలాగే శబ్ద, అలాగే న్యాయ ఫిలాసఫీ. ఓకేనా. ముందుగా ఈ క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత రిమైనింగ్ 3 క్వశ్చన్స్ కూడా కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. సో యూనిట్ 2 నుంచి మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా 2 అయితే ఇస్తారనమాట. అలాగే వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా మన దగ్గర PDF అయితే ఇంక్లూడ్ అయి ఉన్నాయి. అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 మొరాలిటీ, అలాగే ఎథిక్స్. 2 టాపిక్స్ అనమాట. ఇందులో మనకి డిఫరెన్స్ బిట్వీన్ మొరాలిటీ అండ్ ఎథిక్స్, అలాగే 3rd క్వశ్చన్, 5th క్వశ్చన్ కర్మ, మోక్ష, నిర్వణ, పంచవ్రతాసు, అలాగే పురుషతాస్, అలాగే వామ, వస్త్రమ, అలాగే నెక్స్ట్ వచ్చేసి నిక్షమ కర్మ, అలాగే స్థితప్రజ్ఞ. సో ఇవి మనకి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. అంటే అన్ని క్వశ్చన్స్ కూడా మనకి ఇంపార్టెంటే, ఎందుకంటే న్యూ సిలబస్ కాబట్టి. సో నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత హెడోనిజం, అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎథికల్ ప్రిన్సిపల్స్, అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎథికల్ టీచింగ్స్, ట్రెడిషనల్ డ్యూటీస్ ఆఫ్ ఏ స్టూడెంట్ ఇన్ ఇండియన్ ఫిలాసఫీ. అలాగే మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో ఎథిక్స్ ఆఫ్ రెన్యూన్షియేషన్, అలాగే డ్యూటీస్ ఆఫ్ ఏ స్టూడెంట్ ఇన్ ఇండియన్ ఫిలాసఫీ, ఎథిక్స్ ఆఫ్ భగవద్గీత. ఇది కూడా మనకి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అవ్వండి. యూనిట్ 3 నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు, అలాగే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా 2 క్వశ్చన్స్ అయితే ఇస్తారనమాట. సో క్లియర్ గా అయితే చూసుకోవచ్చు. ముందుగా ఈ సిలబస్ అనేది చెక్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి ఇంట్రడక్షన్ అయితే ఉంటుంది. తర్వాత యూనిట్ 2 వచ్చేసి మనకి ప్లేట్ టెక్టానిక్స్ అండ్ కాంటినెంటల్ డ్రిఫ్ట్, అలాగే యూనిట్ 3 వచ్చేసి మనకి పాపులేషన్ డిస్ట్రిబ్యూషన్ అండ్ గ్రోత్. ఇది మనకి సిలబస్ అనమాట. ఇదే సిలబస్ ఉంటేనే మీరు వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఓకేనా. ఫస్ట్ వచ్చేసి ఇంట్రడక్షన్ లో మనకి వాట్ ఈస్ ద ప్రైమరీ ఫోకస్ ఆఫ్ జియోగ్రఫీ, అలాగే ఇంపార్టెన్స్. సో మనకి పేపర్ అనేది ఈజీగా ఇస్తే డెఫినెట్ గా ప్రైమరీ ఫోకస్ ఆఫ్ జియోగ్రఫీ, అలాగే ఇంపార్టెన్స్ అనేది అడిగే ఛాన్స్ అయితే ఉంది. దాని తర్వాత మీరు డెఫినెట్ గా ప్రిపేర్ అవ్వాల్సిన క్వశ్చన్ వచ్చేసి 6th క్వశ్చన్ వాట్ ఆర్ ద 5 థీమ్స్ ఆఫ్ జియోగ్రఫీ అండ్ హౌ డు దే హెల్ప్ ఇన్ జియోగ్రఫిక్ స్టడీస్.
ఓకేనా, ఇవి మనకి వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఫస్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, అలాగే 6th క్వశ్చన్ యూనిట్ 1లో. దాని తర్వాత మీరు డెఫినెట్గా ప్రిపేర్ అవ్వాల్సిన క్వశ్చన్స్ వచ్చేసి 4th క్వశ్చన్, 5th క్వశ్చన్. వాట్ ఆర్ సమ్ కీ జియోగ్రఫికల్ టూల్స్ యూజ్డ్ ఇన్ స్పేషియల్ అనాలిసిస్, అలాగే వాట్ జియోగ్రాఫిక్ మెథడ్స్ ఆర్ కామన్లీ ఎంప్లాయిడ్ ఇన్ ఫీల్డ్ రీసెర్చ్. ఇవి మనకి వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. డెఫినెట్గా నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి ముందైతే ప్రిపేర్ అవ్వండి యూనిట్ 1 ఇంట్రడక్షన్లో. ఓకేనా స్టూడెంట్స్, మనకి యూనిట్ 1 నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే క్వశ్చన్ పేపర్లు అయితే ఇస్తారనమాట. నెక్స్ట్ మీకు గనక టైం ఉంటే రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా స్ట్రక్చర్ ఆఫ్ ది ఎర్త్ ఇంటీరియర్, అలాగే ఎర్త్ క్రస్ట్ అండ్ మ్యాంటిల్, ఇది కూడా మీరు కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, అంటే 8th క్వశ్చన్ కూడా. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్ గా చూసుకోవచ్చు. ఇంపార్టెన్స్ ఆఫ్ జియోగ్రఫీ, జియోగ్రఫిక్ టూల్స్, మెథడ్స్, అలాగే 5 థీమ్స్ ఆఫ్ జియోగ్రఫీ. ఇవి మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనమాట. మనకి యూనిట్ 1 నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారనమాట క్వశ్చన్ పేపర్లో. ఇందులో కూడా మనకి వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కనుక మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే పీడిఎఫ్లు అయితే ఇంక్లూడ్ ఉన్నాయి. ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా పీడిఎఫ్ అనేది మన దగ్గర అవైలబుల్గా ఉంది. ఆ పీడిఎఫ్లో మీకు మోడల్ పేపర్స్ ఉంటాయి, ఫుల్ సిలబస్ ఉంటుంది, అలాగే ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్స్ తో నీట్ గా అయితే ఉంటుంది అనమాట. యూనిట్ వైజ్ గా కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఐడి ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా కాంటాక్ట్ చేసి ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ అనేది ఈజీగా అయితే బై అయితే చేసుకోవచ్చు. లో కాస్ట్ లో అయితే మీకు సెండ్ అయితే చేస్తాను అనమాట. ఇక లేట్ చేయకుండా మీరు యూనిట్ 2 అనేది క్లియర్ గా చూసుకోవచ్చు. ప్లేట్ టెక్టానిక్స్ అండ్ కాంటినెంటల్ డ్రిఫ్ట్. ఇందులో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఓవరాల్ గా 11 క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. ముందుగా మీరు ఫస్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్, 10th క్వశ్చన్ ఏ విధంగా అంటే వాట్ కాజెస్ ద మూమెంట్ ఆఫ్ టెక్టానిక్ ప్లేట్స్, అలాగే 8th క్వశ్చన్ వై ఆర్ బయోడైవర్సిటీ ఇంపార్టెంట్ ఫర్ ఎకోసిస్టమ్స్, అలాగే 10th క్వశ్చన్ వాట్ ఆర్ సమ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ న్యాచురల్ రిసోర్స్ డిప్లేషన్. ఇవి మనకి 3 క్వశ్చన్స్ ముందుగా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత రిమైనింగ్ 3 క్వశ్చన్స్ అంటే సెకండ్ క్వశ్చన్ థియరీ ఆఫ్ కాంటినెంటల్ డ్రిఫ్ట్, అలాగే వాట్ ఆర్ ద ప్రైమరీ ప్రాసెసెస్ దట్ షేప్ ల్యాండ్ ఫార్మ్స్, అలాగే 6th క్వశ్చన్ వాట్ ఆర్ సమ్ ఫ్యాక్టర్స్ దట్ ఇన్ఫ్లుయెన్స్ వెదర్ ప్యాటర్న్స్. ఇవి మనకి వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ 6 క్వశ్చన్స్ అనమాట. డెఫినెట్ గా ఈ 6 అయితే ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత టైం ఉంటే రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వండి స్టూడెంట్స్. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్ గా చేసుకోవచ్చు. ప్లేట్ టెక్టానిక్స్, హైడ్రోస్పియర్, క్లైమేట్, వెదర్ ప్యాటర్న్స్, అలాగే ఎకోసిస్టమ్స్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పాపులేషన్, ఎన్విరాన్మెంటల్ హ్యాజర్డ్స్. ఇవి మనకి వెరీ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. సో మనకి యూనిట్ 2 నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు, అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా 2 అయితే ఇస్తారనమాట క్వశ్చన్ పేపర్ లో. ఇందులో కూడా మనకి వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. మీరు కనుక ప్రిపేర్ అవ్వాలనుకుంటే పీడిఎఫ్ లో అయితే ఇంక్లూడ్ అయి ఉన్నాయన్నమాట. పీడిఎఫ్ కావాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్ అనేది చెక్ చేయండి, అక్కడ మీకు క్లియర్ గా అయితే కనిపిస్తుంది అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 అనేది క్లియర్ గా చూసుకోవచ్చు. పాపులేషన్ డిస్ట్రిబ్యూషన్ అండ్ గ్రోత్. ఇందులో మనకి ఓవరాల్ గా 12 క్వశ్చన్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో మనకి యూనిట్ 3 కనుక మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే నేను హైలైట్ చేసిన అన్ని క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వాలి. లేదంటే స్టార్టింగ్ 2 యూనిట్స్ యూనిట్ 1, యూనిట్ 2 ప్రిపేర్ అయినా కానీ మీరు ఈజీగా అయితే పాస్ అవుతారు. మంచి మార్క్స్ కావాలనుకుంటే మీరు డెఫినెట్ గా యూనిట్ 3 కూడా మనకి పాపులేషన్ డిస్ట్రిబ్యూషన్ అండ్ గ్రోత్ కూడా కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. సో క్లియర్ గా అయితే చూసుకోవచ్చు. ఇందులో మనకి మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే ఒకటైతే ఉందన్నమాట, మీరు క్లియర్ గా చూసుకోవచ్చు. 9th క్వశ్చన్ హౌ డు రూరల్ ల్యాండ్స్కేప్స్ డిఫర్ ఫ్రమ్ ది అర్బన్ ల్యాండ్స్కేప్స్. సో కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి సో డిఫరెన్సెస్ మీద. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ వాట్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ పాపులేషన్ డిస్ట్రిబ్యూషన్, వాట్ ఆర్ ద మెయిన్ డ్రైవర్స్ ఆఫ్ పాపులేషన్ గ్రోత్, కల్చరల్ డిఫ్యూషన్, అలాగే వాట్ రోల్ డస్ రిలీజియన్ ప్లే ఇన్ షేపింగ్ కల్చరల్ ప్రాక్టీసెస్, అలాగే కీ ఫీచర్స్ ఆఫ్ అర్బన్ ల్యాండ్స్కేప్స్, సమ్ సోషల్ ఇంపాక్ట్స్ ఆఫ్ మైగ్రేషన్, అలాగే పాజిటివ్ అండ్ నెగిటివ్ ఇంపాక్ట్స్ ఆఫ్ గ్లోబలైజేషన్. ఇది మనకి వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత టైం ఉంటే రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వండి స్టూడెంట్స్. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్ గా చూసుకోవచ్చు. పాపులేషన్ గ్రోత్, అర్బన్ ల్యాండ్స్కేప్స్, ఎథ్నిసిటీ, అలాగే రిలీజియన్, అర్బనైజేషన్, అలాగే గ్లోబలైజేషన్ కూడా మనకి వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. యూనిట్ 3 నుంచి కూడా మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా 2 క్వశ్చన్స్ అయితే డైరెక్ట్ గా అయితే ఇస్తారనమాట. ఇందులో కూడా మనకి వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి కావాలనుకున్న వాళ్ళు డెఫినెట్ గా డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఐడి అయితే ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా కాంటాక్ట్ అయితే చేయొచ్చు. సో మీరు ముందుగా సిలబస్ అనేది చెక్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి మనకి యూనిట్ 1 ఇంట్రడక్షన్ టు పర్ఫార్మింగ్ ఆర్ట్స్, అలాగే యూనిట్ 2 వచ్చేసి మనకి పర్ఫార్మింగ్ ఆర్ట్స్, స్టేజ్ ఆర్ట్స్, అలాగే యూనిట్ 3 వచ్చేసి పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అండ్ ఫార్మ్స్. ఇందులో మనకి ఓవరాల్ గా 3 యూనిట్స్ అయితే ఉంటుంది అనమాట. సో మనకి స్కిల్ కోర్సెస్ కానివ్వండి, మల్టీ డిసిప్లినరీ కోర్సెస్ కానివ్వండి, 3 యూనిట్స్ అయితే ఉంటాయి అనమాట సిలబస్ అనేది. ఇదే సిలబస్ ఉంటేనే మీరు ఈ వీడియోని కంటిన్యూ అయితే చేయొచ్చు, లేదంటే స్కిప్ చేయండి. సో మనకి ఫస్ట్ వచ్చేసి యూనిట్ 1లో చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఈ సబ్జెక్ట్ అనేది
అంటే ఈ పేపర్ అనేది మీరు ఓన్గా అయితే ప్రిపేర్ అవ్వచ్చు. సో ఇంపార్టెంట్ క్వశ్చన్సే ప్రిపేర్ అవ్వాలని లేదు, మీరు ఓన్గా కూడా ప్రిపేర్ అవ్వచ్చు. చాలా ఈజీగా అయితే ఉంటుందన్నమాట పేపర్ అనేది. మనకి క్వశ్చన్ పేపర్ కూడా చాలా ఈజీగా అయితే ఇస్తారు. సో మీ ఓన్ వేలో అంటే ఓన్ సబ్జెక్ట్ రిలేటెడ్ మనకి ఓన్గా అయితే మనం ఆన్సర్స్ అనేవి అటెంప్ట్ అయితే చేయొచ్చు అనమాట. సో కన్ఫర్మ్గా మార్క్స్ అనేవి యాడ్ అయితే చేస్తారనమాట. సో ఓవరాల్గా మనకి ఇంట్రడక్షన్ టు పర్ఫార్మింగ్ ఆర్ట్స్లో 14 క్వశ్చన్స్ అయితే ఉన్నాయన్నమాట. రైట్ అబౌట్ ది పర్ఫార్మింగ్ ఆర్ట్స్, ఫైన్ ఆర్ట్స్, అలాగే రసాస్, బాబాస్ ఈ విధంగా చాలా అయితే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మీరు ఓవరాల్గా ఒకసారి చూసుకోండి, సరిపోతుంది. సో ఓన్ వేలో మీకు అర్థమయ్యే విధంగా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. అదే విధంగా మీరు ఆన్సర్స్ కూడా క్వశ్చన్ పేపర్లో అయితే ఈజీగా అయితే అటెంప్ట్ అయితే చేయొచ్చు అనమాట ఆన్సర్ బుక్లెట్లో. ఓకేనా? సో ఓవరాల్గా మనకి 14 క్వశ్చన్స్లో అన్ని క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. సో పర్టికులర్ కొన్నే ఇంపార్టెంట్ అనేది అయితే లేదనమాట ఈ సబ్జెక్ట్కి వచ్చేసేసి. కన్ఫర్మ్గా ఆల్ క్వశ్చన్స్ అయితే కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా? 13-14 క్వశ్చన్స్ కూడా కన్ఫర్మ్గా, లాస్ట్ 2 క్వశ్చన్స్ కూడా మనకి ఇంపార్టెంటే అనమాట. ప్రతిదీ కూడా చాలా ఈజీగా అయితే మీరు అటెంప్ట్ అయితే చేయగలుగుతారు. ఓకేనా స్టూడెంట్స్? యూనిట్ 1 నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఓవరాల్గా 2 క్వశ్చన్స్ అయితే మనకి క్వశ్చన్ పేపర్లు అయితే ఇస్తారనమాట. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో ఫైన్ ఆర్ట్స్, ఆర్ట్స్ లెర్నింగ్, ఆర్ట్స్ ఇమిటేషన్, అలాగే యాక్షన్ ప్లే, కైండ్ ఆఫ్ యాక్షన్స్. సో ఇవన్నీ కూడా మనకి ఓవరాల్గా ఒకసారి చెక్ చేసుకోండి. మీరు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కనుక ప్రిపేర్ అయితే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా ఏ విధంగా ఇచ్చినా కానీ మీరు అటెంప్ట్ అయితే చేయగలుగుతారనమాట. యూనిట్ 1 నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు, అలాగే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా 2 అయితే ఇస్తారనమాట. వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కనుక మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే మన దగ్గర పీడిఎఫ్లు అయితే ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్స్ అనేవి పీడిఎఫ్లు అయితే ఉన్నాయన్నమాట. డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ ఐడి ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ అనేది ఈజీగా అయితే బై అయితే చేసుకోవచ్చు. లో కాస్ట్లో అయితే మీకు సెండ్ అయితే చేస్తాను అనమాట. ఇది మనకి యూనిట్ 1. యూనిట్ 2 వచ్చేసి పర్ఫార్మింగ్ ఆర్ట్స్లో మనకి స్టేజ్ ఆర్ట్స్. ఇందులో కూడా మనకి ఓవరాల్గా 22 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో ఓవరాల్గా మీరు భయపడాల్సిన పని లేదు. ఓవరాల్గా ఏ క్వశ్చన్ ఇచ్చినా కానీ మీరు ఈజీగా అయితే మీ ఓన్ వేలో అర్థమయ్యే విధంగా మీరు సబ్జెక్ట్ రిలేటెడ్ కంటెంట్ ఏది రాసినా కానీ ఈజీగా అయితే పాస్ అయితే అవుతారనమాట. ఓకేనా? నేను కొన్ని క్వశ్చన్స్ అనేవి హైలైట్ చేశాను. ముందుగా ఈ క్వశ్చన్స్ అన్ని కూడా ప్రిపేర్ అవ్వండి. యూనిట్ 2లో స్టేజ్ ఆర్ట్స్లో సో కీ కాంపోనెంట్స్ ఆఫ్ స్టేజ్ ఆర్ట్స్ ఆర్ వాట్ కాన్స్టిట్యూట్స్ ఏ స్టేజ్ పర్ఫార్మెన్స్. సో ఈ విధంగా మనకి కొన్ని క్వశ్చన్స్ అయితే నేను హైలైట్ చేశాను. ఆ క్వశ్చన్స్ అయినా ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. జస్ట్ ఒకసారి చూసుకోండి, మీకే అర్థమవుతుంది సబ్జెక్ట్ రిలేటెడ్ కంటెంట్ ఏ విధంగా మీరు ఈజీగా అయితే అటెంప్ట్ అయితే చేయొచ్చు అనమాట. ఓకేనా? కన్ఫర్మ్గా ఈ క్వశ్చన్స్ అన్ని కూడా ప్రిపేర్ అవ్వండి. ఒకసారి చూసుకుంటే మీరు క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఇచ్చినా కానీ ఈజీగా అయితే మీరు అటెంప్ట్ అయితే చేయగలుగుతారనమాట. యూనిట్ 2 నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా మీరు కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. లేదంటే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ప్రిపేర్ అయినా కానీ మీరు డైరెక్ట్గా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా ఈజీగా అయితే అటెంప్ట్ అయితే చేయగలుగుతారు అనమాట. ఓకేనా? ఇది మనకి యూనిట్ 2. యూనిట్ 2 నుంచి కూడా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా 2 అయితే డెఫినెట్గా అయితే ఇస్తారనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 పర్ఫార్మింగ్ ఆర్ట్స్లో ఫార్మ్స్ అనమాట. ఇందులో మీరు క్లియర్గా చూసుకోవచ్చు, ప్రతిదీ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఓవరాల్గా మనకి యూనిట్ 3 నుంచి కూడా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా 2 అయితే ఇస్తారనమాట. సో ఓవరాల్గా మనకి ఈ సిలబస్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. సో యూనిట్ 1 వచ్చేసి బేసిక్ కాన్సెప్ట్స్, అలాగే యూనిట్ 2 వచ్చేసి మనకి మైక్రో ఎకనామిక్ కాన్సెప్ట్స్, అలాగే యూనిట్ 3 వచ్చేసి మ్యాక్రో ఎకనామిక్ కాన్సెప్ట్స్. సో ఇది మనకి సిలబస్ అనమాట. ఇదే సిలబస్ ఉంటేనే మీరు వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. సో ఫస్ట్ వచ్చేసి మనకి యూనిట్ 1లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. యూనిట్ 1 వచ్చేసి బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఎకనామిక్స్, కీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎకనామిక్ యాజ్ ఏ సోషల్ సైన్స్. అలాగే వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ ఎక్కువ హైలైట్ చేశాను, మీరు క్లియర్గా చూసుకోవచ్చు. 3rd క్వశ్చన్, 8th క్వశ్చన్, 9th క్వశ్చన్. వాట్ ఏరియాస్ ఆర్ కవర్ విత్ ఇన్ ద స్కోప్ ఆఫ్ ఎకనామిక్స్. అలాగే 8th క్వశ్చన్, వాట్ ఆర్ ద కోర్ ప్రిన్సిపల్స్ స్టడీడ్ ఇన్ మైక్రో ఎకనామిక్స్, అలాగే మ్యాక్రో ఎకనామిక్స్. సో మనకి ఈ 3 క్వశ్చన్స్ అనేవి డెఫినెట్గా అయితే ప్రిపేర్ అవ్వండి. కన్ఫర్మ్గా ఈ 3 అయితే ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత బేసిక్ కాన్సెప్ట్స్, కీ క్యారెక్టరిస్టిక్స్, అలాగే డిఫరెన్స్ బిట్వీన్ మైక్రో అండ్ మ్యాక్రో ఎకనామిక్స్. సో కన్ఫర్మ్గా ఈ 6 అయితే ప్రిపేర్ అవ్వండి స్టూడెంట్స్. సో మెయిన్గా 3rd క్వశ్చన్, 8th క్వశ్చన్, 9th క్వశ్చన్. దాని తర్వాత 1st క్వశ్చన్, 2nd క్వశ్చన్, 6th క్వశ్చన్. ఓకేనా? కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి 6 అయితే. సో మనకి యూనిట్ 1 నుంచి బేసిక్ కాన్సెప్ట్స్ నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా మనకి డెఫినెట్గా 2 అయితే ఇస్తారనమాట. ఇవి మనకి ముందుగా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి. ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మనకి ఆన్సర్స్ అంతా పీడిఎఫ్ అనేది ఉందన్నమాట. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. మైక్రో ఎకనామిక్స్, మ్యాక్రో ఎకనామిక్స్, అలాగే రిలేషన్షిప్ బిట్వీన్ మైక్రో అండ్ మ్యాక్రో ఎకనామిక్స్. ఓకేనా స్టూడెంట్స్? సో నేను హైలైట్ చేసిన 3 క్వశ్చన్స్ అనేవి ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. సో యూనిట్ 1 నుంచి. ఓకేనా? యూనిట్ 1లో వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. మీరు కనుక ప్రిపేర్ అవ్వాలనుకుంటే ప్రిపేర్ అవ్వచ్చు. ఆ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్స్ అనేవి పీడిఎఫ్లో అయితే ఇంక్లూడ్ అయి ఉన్నాయి.
నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 మైక్రో ఎకనామిక్ కాన్సెప్ట్స్. ఇందులో మనకి థియరీ ఆఫ్ డిమాండ్ అండ్ సప్లై ఎక్స్ప్లెయిన్ ఇన్ ఎకనామిక్స్, అలాగే కన్స్యూమర్స్ ఈక్విలిబ్రియం డిటర్మిన్డ్ ఇన్ మైక్రో ఎకనామిక్స్. 5th క్వశ్చన్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట, కన్స్యూమర్స్ ఈక్విలిబ్రియం మీద. ఓకేనా. అలాగే 4th క్వశ్చన్ వాట్ డస్ ఇండిఫరెన్స్ కర్వ్ అనాలిసిస్ షో అబౌట్ కన్స్యూమర్ ప్రిఫరెన్సెస్, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాస్ట్స్ ఇన్ ప్రొడక్షన్, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెవెన్యూ ఇన్ బిజినెస్ ఎకనామిక్స్. సో ఓకేనా. సో ఓవరాల్ గా 5 క్వశ్చన్స్ అనేది నేను హైలైట్ చేశాను. అందులో మీరు 5th క్వశ్చన్ అనేది డెఫినెట్ గా అయితే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత రిమైనింగ్ 4 క్వశ్చన్స్ కూడా కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత మీరు మిగతా క్వశ్చన్స్ అయినా ప్రిపేర్ అవ్వచ్చు. ఓకేనా. మెయిన్ గా నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి ముందైతే ప్రిపేర్ అవ్వండి. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి యూనిట్ 2 నుంచి కూడా మనకి 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో మనకి థియరీ ఆఫ్ డిమాండ్, థియరీ ఆఫ్ సప్లై, మీనింగ్ ఆఫ్ యూటిలిటీ, అలాగే కన్స్యూమర్స్ ఈక్విలిబ్రియం, అలాగే క్లాసిఫికేషన్ ఆఫ్ మార్కెట్స్, ఈ 5 అయితే ప్రిపేర్ అవ్వండి స్టూడెంట్స్. మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా యూనిట్ 2 నుంచి 2 అయితే డెఫినెట్ గా అయితే ఇస్తారనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 మ్యాక్రో ఎకనామిక్ కాన్సెప్ట్స్. ఇందులో మనకి ఎక్స్ప్లెయిన్ మ్యాక్రో ఎకనామిక్స్, వాట్ ఆర్ ద కీ కాన్సెప్ట్స్ రిలేటెడ్ టు ది మెజర్మెంట్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్, అలాగే వాట్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనీ, అలాగే సెంట్రల్ బ్యాంక్ అండ్ వాట్ ఆర్ ఇట్స్ మెయిన్ ఫంక్షన్స్, అలాగే మెయిన్ కాజెస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, యాంటీ ఇన్ఫ్లేషనరీ పాలసీస్. సో మనకి ఓవరాల్ గా ఇందులో కూడా నేను 5 క్వశ్చన్స్ అనేవి హైలైట్ అయితే చేశాను. ఓవరాల్ గా మనకి 10 క్వశ్చన్స్ ఉన్నాయి. 10 కాకుండా మీకు 5 క్వశ్చన్స్ నేను హైలైట్ చేశాను అనమాట. ఈ 5 అయితే ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత టైం ఉంటే రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. సో మనకి మైక్రో మీద యూనిట్ 1 లోనే మీరు డిఫరెన్సెస్ అనేది అర్థమవుతుంది. అక్కడ నుంచే మీరు యూనిట్ 2, యూనిట్ 3 అనేది ఈజీగా అయితే అర్థమవుతుంది అనమాట. ఓకేనా. సో చాలా ఈజీగా అయితే ఉంటుంది అనమాట ఈ పేపర్ అనేది ఫండమెంటల్స్ ఆఫ్ ఎకనామిక్స్ లో. సో మీరు ఈజీగా అయితే అటెంప్ట్ అయితే చేయొచ్చు. సబ్జెక్ట్ రిలేటెడ్ కంటెంట్ అనేది కన్ఫర్మ్ గా మీరు ప్రిపేర్ అవ్వండి. సైడ్ హెడ్డింగ్స్ ఉంటే సైడ్ హెడ్డింగ్స్ కూడా కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వచ్చు. ఓకేనా. సో యూనిట్ 3 లో మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా క్లియర్ గా చూసుకోవచ్చు. టైప్స్ ఆఫ్ మనీ, అలాగే ఫంక్షన్స్ ఆఫ్ మనీ, ఇన్ఫ్లేషన్, కాజెస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, అలాగే ఫిజికల్ పాలసీ. ఓకేనా. ఇవి మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనమాట. యూనిట్ 3 నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు. సో అనేది క్లియర్ గా చెక్ చేసుకోండి. ఈ సిలబస్ ఉంటేనే మీరు వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఓకేనా. సో యూనిట్ 1 వచ్చేసి ఇంట్రడక్షన్ టు నానో టెక్నాలజీ, అలాగే యూనిట్ 2 వచ్చేసి నానో మెటీరియల్స్ అండ్ ఫ్యాబ్రికేషన్ టెక్నిక్స్, అలాగే యూనిట్ 3 వచ్చేసి మనకి ఇంప్లికేషన్స్ అండ్ ఎథిక్స్ ఆఫ్ నానో టెక్నాలజీ. ఇది మనకి 3 యూనిట్స్ అనమాట. సో మనకి మల్టీ డిసిప్లినరీ కోర్సు, స్కిల్ కోర్సెస్ లో ఓన్లీ మనకి 3 యూనిట్స్ ఉంటాయి అనమాట. ఓకేనా. ఇది సిలబస్ అనమాట. సో లేట్ చేయకుండా యూనిట్ 1 అనేది క్లియర్ గా చూసుకోవచ్చు. యూనిట్ 1 లో ఇంట్రడక్షన్ టు నానో టెక్నాలజీ, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్ గా చూసుకోవచ్చు. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లో నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి 5 క్వశ్చన్స్ అనమాట. ఓవరాల్ గా మనకి 10 అయితే ఉన్నాయి. ఈ 5 అనేది ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత టైం ఉంటే రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా డెఫినెట్ గా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకి ఇది న్యూ సిలబస్ కాబట్టి కొంచెం మీరు జాగ్రత్తగా అయితే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి హౌ ఈజ్ నానో టెక్నాలజీ అండ్ ఇంటర్ డిసిప్లినరీ ఫీల్డ్, అలాగే కీ మైల్ స్టోన్స్. సో ఇవి మనకి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. అలాగే 6th క్వశ్చన్, 7th క్వశ్చన్, 8th క్వశ్చన్. 6th క్వశ్చన్ లో హౌ డు క్వాంటమ్ ఎఫెక్ట్స్ మేనిఫెస్ట్ ఎట్ ది నానో స్కేల్, అలాగే 7th క్వశ్చన్ వాట్ ఆర్ సమ్ అప్లికేషన్స్ ఆఫ్ నానో టెక్నాలజీ ఇన్ మెడిసిన్, అలాగే హౌ ఈజ్ నానో టెక్నాలజీ యూజ్డ్ ఇన్ ఎలక్ట్రానిక్స్. సో ఇవి మనకి 5 క్వశ్చన్స్, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ముందుగా మీరు ప్రిపేర్ అవ్వాలనుకున్న క్వశ్చన్స్ వచ్చేసి 5 క్వశ్చన్స్ అనమాట. దాని తర్వాత రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా ప్రాపర్టీస్ కానీ, అలాగే ఫీల్డ్ ఆఫ్ నానో టెక్నాలజీ ఎవాల్వ్డ్ ఓవర్ టైం. మనకి ఇంట్రడక్షన్ టైప్ కింద కన్ఫర్మ్ గా మనకి ఫస్ట్ 5 క్వశ్చన్స్ నుంచే ఇస్తారనమాట. ఓకేనా. ఆ రిమైనింగ్ 5 క్వశ్చన్స్ కనుక మీకు టైం ఉంటే ప్రిపేర్ అవ్వండి, లేదంటే నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అవ్వండి, సరిపోతుంది. మనకి యూనిట్ 1 నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్ గా చూసుకోవచ్చు. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో మనకి ఇంపార్టెన్స్ ఆఫ్ నానో టెక్నాలజీ, హిస్టారికల్ డెవలప్మెంట్ ఆఫ్ నానో టెక్నాలజీ, అలాగే ప్రాపర్టీస్ ఆఫ్ నానో స్కేల్, అలాగే సర్ఫేస్ టు వాల్యూమ్ రేషియో. ఓవరాల్ గా మనకి 9 క్వశ్చన్స్ లో నేను 4 క్వశ్చన్స్ అనేవి హైలైట్ చేశాను. మీకు గనక టైం ఉంటే రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. మనకి యూనిట్ 1 నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా 2 క్వశ్చన్స్ అనేవి డైరెక్ట్ గా అయితే క్వశ్చన్ పేపర్లు అయితే ఇస్తారనమాట. ఓకేనా. సో యూనిట్ 1 లో మనకి వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో అవి కనుక మీకు కావాలనుకుంటే మన దగ్గర పీడిఎఫ్లు అయితే ఇంక్లూడ్ అయి ఉన్నాయి. అలాగే ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్స్ అనేవి ఆ పీడిఎఫ్ లో అయితే ఉంటుందన్నమాట. సో కావాల్సిన వారు డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఐడి అయితే ఇచ్చాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా కాంటాక్ట్ చేసి ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ అనేది ఈజీగా అయితే బై అయితే చేసుకోవచ్చు. లో కాస్ట్ లో అయితే మీకు సెండ్ అయితే చేశారనమాట. ఇది మనకి యూనిట్ 1. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 అనేది క్లియర్ గా చేసుకోవచ్చు. నానో మెటీరియల్స్ అండ్ ఫ్యాబ్రికేషన్ టెక్నిక్స్. ఇందులో ఓవరాల్ గా మనకి 14 క్వశ్చన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి వాట్ ఆర్ నానో పార్టికల్స్ అండ్ వాట్ ఆర్ దేర్ కీ ప్రాపర్టీస్, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నానో మెటీరియల్స్,
అలాగే కామన్ సింథసిస్ మెథడ్స్ ఆఫ్ నానో పార్టికల్స్, నానో ట్యూబ్స్ అండ్ నానో కంపోజిట్స్. అలాగే 5th క్వశ్చన్ కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. కామన్ సింథసిస్ మెథడ్స్ ఏ విధంగా ఉంటుందో అలాగే యూనిక్ ప్రాపర్టీస్ ఆఫ్ నానో మెటీరియల్స్, నానో ట్యూబ్స్ అండ్ నానో కంపోజిట్స్ ఎగ్జిబిట్ దట్ డిస్టింగ్విష్ దెమ్ ఫ్రమ్ బల్క్ మెటీరియల్స్. అలాగే వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ 6th క్వశ్చన్, 9th క్వశ్చన్ అనేది క్లియర్ గా చూసుకోవచ్చు. చూస్తేనే మీకు అర్థమవుతుంది. టాప్ డౌన్ ఫ్యాబ్రికేషన్ అలాగే బాటమ్ అప్ ఫ్యాబ్రికేషన్, ఈ 2 నుంచి ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ కానీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కానీ డెఫినెట్ గా తెస్తారనమాట. టాప్ డౌన్ ఫ్యాబ్రికేషన్ అలాగే బాటమ్ అప్ ఫ్యాబ్రికేషన్. ఓకేనా. అలాగే నెక్స్ట్ వచ్చేసి 11th క్వశ్చన్, వాట్ ఈస్ మాలిక్యులర్ నానో టెక్నాలజీ అండ్ హౌ ఈజ్ ఇట్ యూజ్డ్. అలాగే 14th క్వశ్చన్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ డిఫ్రాక్షన్ మెథడ్స్ ఇన్ నానో టెక్నాలజీ. సో ఇవి ఫ్రెండ్స్ మనకి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి ముందుగా మీరు ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత టైం ఉంటే రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా. మనకి యూనిట్ 2 నుంచి 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కనుక మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే నానో మెటీరియల్స్, నానో ట్యూబ్స్, నానో కంపోజిట్స్, అలాగే టాప్ డౌన్ ఫ్యాబ్రికేషన్, బాటమ్ ఆఫ్ ఫ్యాబ్రికేషన్, మాలిక్యులర్ నానో టెక్నాలజీ, మైక్రోస్కోపీ, డిఫ్రాక్షన్ మెథడ్స్, ఇవి మనకి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో మనకి యూనిట్ 2 నుంచి కూడా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 or 3 క్వశ్చన్స్ అనేవి ఇచ్చే అవకాశం అయితే ఉంది. మీకు గనక టైం ఉంటే రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. ఇందులో కూడా మనకి వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి మన దగ్గర పీడిఎఫ్లు అయితే ఉన్నాయన్నమాట. ఓకేనా. ఈ క్వశ్చన్స్ అన్నిటి కూడా ఆన్సర్స్ అనేవి పీడిఎఫ్లు అయితే ఉన్నాయి. డిస్క్రిప్షన్ అనేది ఒకసారి చెక్ చేయండి. అక్కడ మీకు టెలిగ్రామ్ ఐడి అయితే కనిపిస్తుంది. డైరెక్ట్గా అయితే మీరు టెక్స్ట్ అయితే చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 ఇంప్లికేషన్స్ అండ్ ఎథిక్స్ ఆఫ్ నానో టెక్నాలజీ. ఇందులో మనకి ఓవరాల్ గా 13 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ముందుగా నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి డెఫినెట్ గా అయితే ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద పొటెన్షియల్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్స్ ఆఫ్ నానో టెక్నాలజీ. అలాగే 4th క్వశ్చన్, హౌ షుడ్ ప్రైవసీ బి అడ్రస్డ్ ఇన్ నానో టెక్నాలజీ రీసెర్చ్. అలాగే కీ ప్రిన్సిపల్స్ ఆఫ్ రెస్పాన్సిబుల్ రీసెర్చ్ ఇన్ నానో టెక్నాలజీ. అలాగే సేఫ్టీ స్టాండర్డ్స్ డెవలప్డ్ ఫర్ నానో మెటీరియల్స్, ఛాలెంజెస్ ఆర్ anticipated in the future development of nanotechnology. అలాగే innovations are occurring in nano electronics. అలాగే లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఇన్ నానో మ్యానుఫ్యాక్చరింగ్. ఇవి మనకి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. 7 క్వశ్చన్స్, 7 కూడా మీరు కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత టైం ఉంటే రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. మనకి ఇది న్యూ సిలబస్ కాబట్టి మీకు కొత్త కాబట్టి కన్ఫర్మ్ గా ఆల్ క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. మీకు క్వశ్చన్ పేపర్ అనేది చాలా ఈజీగా అయితే ఇస్తారు. మీరు సబ్జెక్ట్ రిలేటెడ్ కంటెంట్ ఏది రాసినా కానీ ఈజీగా అయితే పాస్ అయితే చేస్తారనమాట. ఓకేనా. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. మనకి యూనిట్ 3 నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. ముందుగా మీరు రిస్క్ అసోసియేటెడ్ విత్ నానో పార్టికల్స్ అలాగే నానో మెటీరియల్స్, ఈ 2 క్వశ్చన్స్ అనేవి ముందైతే ప్రిపేర్ అండి. దాని తర్వాత ఫస్ట్ క్వశ్చన్, నానో టెక్నాలజీ ఇంపాక్ట్ ఆన్ ఎన్విరాన్మెంటల్ అలాగే హెల్త్ ఇంపాక్ట్స్ ఆఫ్ నానో టెక్నాలజీ, అలాగే సొసైటల్ ఇంప్లికేషన్స్ ఆఫ్ నానో టెక్నాలజీ, ఛాలెంజెస్ ఆఫ్ నానో టెక్నాలజీ, అడ్వాన్స్మెంట్స్ ఇన్ నానో మెడిసిన్, నానో ఎలక్ట్రానిక్స్, నానో మ్యానుఫ్యాక్చరింగ్. సో ఈ క్వశ్చన్స్ అనేవి కూడా ప్రిపేర్ అవ్వండి, హైలైట్ చేసినవి. దాని తర్వాత టైం ఉంటే రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఇందులో కూడా మనకి వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయన్నమాట. అవి మనకి పీడిఎఫ్లో అయితే ఇంక్లూడ్ అయి ఉన్నాయి. సో మనకి యూనిట్ 3 నుంచి కూడా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా 2 or 3 అయితే డెఫినెట్ గా అయితే ఇస్తారనమాట. ఓకేనా స్టూడెంట్స్. నెక్స్ట్ వచ్చేసి పేపర్ ప్యాటర్న్ విషయానికి వస్తే మనకి సేమ్ మనకి ప్రీవియస్ సెమ్స్ అంటే 2nd సెమ్ 3rd సెమిస్టర్ ఏ విధంగా పేపర్ ప్యాటర్న్ ఉందో సేమ్ మనకి 4th సెమ్ లో కూడా పేపర్ ప్యాటర్న్ సేమ్ అయితే ఉంటుంది అనమాట. క్వశ్చన్ పేపర్ అనేది టోటల్ గా మనకి ఓవరాల్ గా 2 సెక్షన్స్ అయితే ఉంటాయి. సెక్షన్ ఏ, సెక్షన్ బి. సెక్షన్ ఏ లో మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 6 అయితే ఇస్తే మీరు ఎనీ 4 అయితే ఆన్సర్ అయితే చేయాలన్నమాట. 4 into 5 20 మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు. అలాగే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లో అంటే సెక్షన్ బి లో ఈచ్ యూనిట్ నుండి 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. అలాగా 6 లోంచి ఎనీ 3 అయితే మీరు ఆన్సర్ చేస్తే 3 into 10 30 మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు. 30 + 20 50 మార్క్స్ కి అయితే పేపర్ అయితే ఉంటుందన్నమాట. ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్స్ కావాలనుకుంటే మన దగ్గర ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ అనేది అవైలబుల్ గా ఉంది. ఆ పీడిఎఫ్ లో మీకు ఫుల్ సిలబస్ ఉంటుంది, మోడల్ పేపర్స్ ఉంటాయి. అలాగే ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్స్ తో యూనిట్ వైజ్ గా అయితే ఉంటుంది అనమాట. కావాల్సిన వారు డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఐడి అయితే ఇచ్చాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా కాంటాక్ట్ చేసి ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ అనేది ఈజీగా అయితే బై అయితే చేసుకోవచ్చు. లో కాస్ట్ లో అయితే మీకు సెండ్ అయితే చేస్తాను అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మన ఛానల్ పెట్టి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.
సో ఫస్ట్ సిలబస్ అనేది ఒకసారి చూసుకోండి, ఇదే సిలబస్ ఉందో లేదో క్లియర్గా అయితే మీరు చెక్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు అయితే చూడండి. యూనిట్ 1 వచ్చేసి ఇంట్రడక్షన్, యూనిట్ 2 వచ్చేసి మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, యూనిట్ 3 వచ్చేసి మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్. ఇది మనకి 3 యూనిట్స్ అనమాట. సో ఓకేనా, ఫస్ట్ వచ్చేసి యూనిట్ 1 ఇంట్రడక్షన్ లో క్లియర్ గా చూసుకోవచ్చు. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ 2 క్వశ్చన్స్ అనమాట. సో ప్రైమరీ డేటా ఇన్ స్టాటిస్టిక్స్, అలాగే సెకండరీ డేటా ఇన్ స్టాటిస్టిక్స్. సో డెఫినెట్ క్వశ్చన్స్ అనమాట. ఈ రెండిట్లోంచి ఒక క్వశ్చన్ అయితే మనకి క్వశ్చన్ పేపర్ లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కింద డెఫినెట్ గా ఇస్తారనమాట. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, ప్రైమరీ డేటా, హౌ ఈస్ డేటా కలెక్టెడ్ ఫ్రమ్ ప్రైమరీ సోర్సెస్. ఓకేనా, అలాగే సెకండరీ డేటా, వాట్ ఈస్ సెకండరీ డేటా ఇన్ స్టాటిస్టిక్స్, వాట్ ఆర్ ద మెథడ్స్ ఫర్ కలెక్టింగ్ సెకండరీ డేటా. ఓకేనా, సో మనకి ప్రైమరీ డేటా అంటే ఏంటి, ఏ విధంగా కలెక్ట్ చేస్తాం, అలాగే సెకండరీ డేటా అంటే ఏంటి, అది కూడా మనకి ఏ మెథడ్స్ యూజ్ చేసి సెకండరీ డేటా అనేది కలెక్ట్ చేస్తాం. ఓకేనా, సో చాలా ఈజీగా అయితే ఉంటుంది, మీకు అర్థమవుతుంది, పీడిఎఫ్ లో మీకు నీట్గా అయితే ఉంటుంది అనమాట. ఓకేనా, ఈ 2 మాత్రం కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత మీరు డెఫినెట్ గా ప్రిపేర్ అవ్వాల్సిన క్వశ్చన్ వచ్చేసి 7th క్వశ్చన్ అనేది క్లియర్ గా చూసుకోవచ్చు. వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్, హౌ ఈస్ ద ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ కన్స్ట్రక్టెడ్. ఓకేనా, అలాగే 8th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా విత్ ఎగ్జాంపుల్స్. సో గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అంటే మనకి హిస్టోగ్రామ్, బార్ గ్రాఫ్, పై చార్ట్, అలాగే ఫ్రీక్వెన్సీ, పాలిగాన్. ఇది మాత్రం కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అంటేనే మనకి హిస్టోగ్రామ్ కానివ్వండి, బార్ గ్రాఫ్ కానివ్వండి, పై చార్ట్ కానివ్వండి, ఫ్రీక్వెన్సీ, పాలిగాన్. ఇది కూడా కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వాలన్నమాట. చాలా ఈజీగా అయితే ఉంటుంది అనమాట యూనిట్ 1 మనకి ఇంట్రడక్షన్ అనేది. సో డెఫినెట్ గా అయితే ప్రిపేర్ అవ్వండి. నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత మీకు టైం ఉంటే టాబులేషన్, అలాగే నెక్స్ట్ వచ్చేసి అనాలిసిస్, క్లాసిఫికేషన్ ఆఫ్ డేటా ఇన్ స్టాటిస్టిక్స్, హౌ ఈస్ డేటా క్లాసిఫైడ్ ఫర్ అనాలిసిస్. ఇది కూడా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత లిమిటేషన్స్ కానీ, స్కోప్ ఆఫ్ స్టాటిస్టిక్స్ కానీ సో ప్రిపేర్ అయితే అవ్వచ్చు. ఓకేనా, మెయిన్గా నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాతే మీకు టైం ఉంటే మాత్రం కన్ఫర్మ్ ఇది కూడా ప్రిపేర్ అవ్వండి, రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా. ఓకేనా, యూనిట్ 1 నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు. కన్ఫర్మ్ గా మీరు ప్రిపేర్ అయితే అవ్వచ్చు అనమాట. యూనిట్ 1 లో కూడా మనకి ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. కన్ఫర్మ్ గా ప్రాబ్లమ్స్ కూడా మీరు ప్రిపేర్ అయితే అవ్వాలి. సో ఎలా అంటే, వాట్ ఈస్ హిస్టోగ్రామ్, ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్. ఎగ్జాంపుల్ అనగానే మీకు ప్రాబ్లం అయితే మీరు అటెంప్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఆ విధంగా మీరు ప్రాబ్లమ్స్ అనేవి ప్రాక్టీస్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, ఇది మనకి యూనిట్ 1 నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ 2, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అనేది 2 అయితే కన్ఫర్మ్ అయితే ఇస్తారనమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 లో మనకి మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. ఇందులో మనకి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఒక క్వశ్చన్ అయితే మనకి ఎక్కువ ఇంపార్టెంట్ అనమాట, క్లియర్ గా చూసుకోవచ్చు. 6th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ మెజర్స్ ఆఫ్ స్క్యూనెస్ అండ్ కర్టోసిస్. ఇది మనకి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. సో కన్ఫర్మ్ గా మీరు స్క్యూనెస్, కర్టోసిస్ అనేది కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, దాని తర్వాత డిఫైన్ అంటే 2nd క్వశ్చన్, డిఫైన్ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ లేదా యావరేజ్ కూడా అనొచ్చు అనమాట. వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. ఈ విధంగా అడిగే ఛాన్స్ ఉంది. లేదంటే డైరెక్ట్ గా మనకి రైట్ క్వాలిటీస్ ఆర్ ఎసెన్షియల్స్ ఆఫ్ గుడ్ యావరేజ్, ఈ విధంగా కూడా మనకి అడిగే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి 2nd క్వశ్చన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కన్ఫర్మ్ గా క్లియర్ గా అయితే ఏ విధంగా అడుగుతున్నారు అనేది మీకు ముందుగానే చెప్పాను అనమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి 3rd క్వశ్చన్, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ ఆర్ రిలేషన్షిప్ బిట్వీన్ మెయిన్, మీడియన్ అండ్ మోడ్. సో డెఫినెట్ క్వశ్చన్స్ అనమాట. ఇవి కూడా మనకి షార్ట్ ఆన్సర్ లో ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. మెయిన్, మీడియన్, మోడ్, వీటి మీద మనకి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. అవి మీరు కన్ఫర్మ్ గా ప్రిపేర్ అయితే అవ్వాలన్నమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి 5th క్వశ్చన్, వాట్ ఈస్ స్క్యూనెస్, వాట్ ఆర్ ద మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ స్క్యూనెస్. సో ఇది మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. మెయిన్ గా మనకి 2nd క్వశ్చన్, 6th క్వశ్చన్ అనేది లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లో ఇస్తే, రిమైనింగ్ క్వశ్చన్స్ అనేవి 3rd క్వశ్చన్ కానీ 5th క్వశ్చన్ కానీ మనకి షార్ట్ ఆన్సర్ లో ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి థియరిటికల్ గా ఈ క్వశ్చన్స్ అనేవి ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత ప్రాబ్లమ్స్ కూడా కన్ఫర్మ్ అయితే ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, ఇది మనకి యూనిట్ 2 మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీలో. ఓకేనా, యూనిట్ 2 నుంచి కూడా మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా 2 అయితే డెఫినెట్ గా అయితే ఇస్తారనమాట. ఇందులో కూడా నేను చెప్పినట్టుగానే ప్రాబ్లమ్స్ కూడా మీరు కన్ఫర్మ్ అయితే ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్. ఇందులో మనకి థియరిటికల్ క్వశ్చన్స్ అనేవి క్లియర్ గా చూసుకోవచ్చు. ఇందులో మనకి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి డిస్టింగ్విష్ బిట్వీన్ కొరిలేషన్ అండ్ రిగ్రెషన్. డెఫినెట్ క్వశ్చన్ అనమాట, కొరిలేషన్ అండ్ రిగ్రెషన్. అలాగే నెక్స్ట్ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కొరిలేషన్. అలాగే నెక్స్ట్ వచ్చేసి డిగ్రీ ఆఫ్ కొరిలేషన్ గురించి పూర్తి అవగాహన అయితే ఉండాలన్నమాట. సో కాబట్టి ఏ విధంగా ఇచ్చినా కానీ కొరిలేషన్ క్వశ్చన్ అనేది ఈజీగా అయితే అటెంప్ట్ అయితే చేయగలుగుతారు. ఓకేనా, డిస్టింగ్విష్ బిట్వీన్ కొరిలేషన్ అండ్ రిగ్రెషన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కొరిలేషన్, డిగ్రీ ఆఫ్ కొరిలేషన్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ 9th క్వశ్చన్, రైట్ అబౌట్
కార్ల్ పియర్సన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్. నెక్స్ట్ వచ్చేసి ర్యాంక్ కోరిలేషన్ కోఎఫిషియంట్ మీద మనకి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయన్నమాట. కన్ఫర్మ్ గా అవి కూడా ప్రిపేర్ అవ్వాలి. దాని తర్వాత వాట్ ఈస్ డిస్పర్షన్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ప్రాపర్టీస్ అండ్ యూజెస్, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిస్పర్షన్. పేపర్ అనేది ఈజీగా ఇస్తే యూనిట్ 3 నుంచి కూడా మనకి వాట్ ఈస్ డిస్పర్షన్, అలాగే నెక్స్ట్ వచ్చేసి ప్రాపర్టీస్ అండ్ యూజెస్ లేదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిస్పర్షన్ ఈ విధంగా అడిగే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఓకేనా, కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత డిఫైన్ రిగ్రెషన్ అనాలిసిస్, వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ రిగ్రెషన్ అనాలిసిస్, వాట్ ఆర్ ద మెథడ్స్ టు కన్స్ట్రక్ట్ రిగ్రెషన్ లైన్స్. సో రిగ్రెషన్ లైన్ ఎక్స్ ఆన్ వై, వై ఆన్ ఎక్స్. క్వశ్చన్ పేపర్ అనేది కొంచెం టఫ్గా ఇస్తే మాత్రం థర్డ్ క్వశ్చన్ అనేది ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఎక్స్ ఆన్ వై, వై ఆన్ ఎక్స్ రిగ్రెషన్ లైన్స్ అంటే. సో అది కూడా మీరు ప్రిపేర్ అయితే అవ్వాలన్నమాట. ఓకేనా, అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇందులో కూడా మనకి ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ర్యాంక్ కోరిలేషన్ కోఎఫిషియంట్ మీద మనకి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. అలాగే మీరు కోరిలేషన్ కానీ రిగ్రెషన్ కానీ కార్ల్ పియర్సన్స్ కానీ సో కన్ఫర్మ్గా మీరు ప్రాబ్లమ్స్ కూడా ప్రిపేర్ అయితే అవ్వండి. మనకి ప్రాబ్లం కూడా కన్ఫర్మ్గా ఒక క్వశ్చన్ అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో యూనిట్ 3 నుంచి కూడా మనకి క్వశ్చన్స్ అనేవి 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్, 2 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. కన్ఫర్మ్గా ప్రిపేర్ అయితే అవ్వండి. ఓకేనా, ఇది మనకి బేసిక్ స్టాటిస్టిక్స్ లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్స్ కావాలనుకుంటే మన దగ్గర ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ అనేది అవైలబుల్ గా ఉంది. కావాల్సిన వారు డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఐడి ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా కాంటాక్ట్ చేసి ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ అనేది ఈజీగా అయితే బై అయితే చేసుకోవచ్చు. లో కాస్ట్ లో అయితే మీకు సెండ్ అయితే చేస్తాను అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మన ఛానల్లో పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. పేపర్ ప్యాటర్న్ విషయానికి వస్తే మనకి ఓవరాల్ గా 2 సెక్షన్స్ అయితే ఉంటాయి అనమాట. సెక్షన్ ఏ, సెక్షన్ బి. సెక్షన్ ఏ లో మనకి ఓవరాల్ గా 6 క్వశ్చన్స్ అనేవి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇస్తే ఆ 6 లో మీరు ఎనీ 4 అయితే ఆన్సర్ అయితే చేయాలన్నమాట. 4 into 5 20 మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు. అలాగే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఈచ్ యూనిట్ నుండి 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. ఆ విధంగా మనకి 3 యూనిట్స్ నుంచి 6 క్వశ్చన్స్ అనేవి ఇస్తే ఆ 6 లో మీరు ఎనీ 3 అయితే ఆన్సర్ చేస్తే డెఫినెట్ గా 3 into 10 30 మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు. 30 + 20 50 మార్క్స్ కి అయితే పేపర్ అయితే ఉంటుందన్నమాట. ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్స్ కావాలనుకుంటే మన దగ్గర ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ అనేది అవైలబుల్ గా ఉంది. కావాల్సిన వారు డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఐడి ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా కాంటాక్ట్ చేసి ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ అనేది ఈజీగా అయితే బై అయితే చేసుకోవచ్చు. లో కాస్ట్ లో అయితే మీకు సెండ్ అయితే చేస్తాను అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మన ఛానల్ పెట్టి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.